రాజు అయిన నా దేవ, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము గానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సెప్టెంబర్ మాసపు చివరి ఆదివారపు ఆరాధన క్రమంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను మాతో పాటు ఏకీభవిస్తున్న మా తోటి దైవజనులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, సంఘస్థులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రికన్సిలియేషన్ మినిస్ట్రీస్ ద షమ్మా చర్చ్ తరపున మీ అందరికీ ఈ ఆరాధనకు స్వాగతం పలుకుతూ, ఈ ఆరాధనలో దేవుడు మనల్ని దీవించినట్లు, దేవుడు మనల్ని కాపాడినట్లు, కొనియాడినట్లు, దేవుడు మనల్ని మన జీవితాన్ని దీవించినట్లును మనందరం కలిసి దేవుని నామమును మహింపరచుకుందాం. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. దయచేసి తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అందరికీ నా యొక్క హృదయం యొక్క ప్రభా, మా హృదయ సంతోషము మీరిచ్చిన ఆనందాన్ని బట్టి, మీరిచ్చిన కృపను బట్టి, మీ పాద సన్నిధిలో ప్రభా మేము గోజాడి, మీ పాదాల చెంత ప్రభా మేము నేర్చుకున్నటకు ఏర్పాటు చేయబడిన యొక్క కూడికను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మీ అపారమైన ప్రేమ, ఉచితమైన కృప, మిండైన దయను బట్టి మీకు వందనాలు. మమ్మల్ని మీరు ప్రభా దీవించి ఆశీర్వదించి రాత్రి ప్రభా మంచి విశ్రాంతిని దయచేసి ఈరోజు ప్రభా మేము సజీవంగా ఉండటకు మీరు చూపిన మహాకృపను బట్టి, మీ యొక్క బలాతిశయమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంటే కేవలము నీ ఉచితమైన కృపను బట్టి బ్రతికినామని నమ్ముచున్నాం ప్రభా. మీరిచ్చిన యొక్క జీవితాన్ని, మీరిచ్చిన ఈ రోజును తిరిగి మీ కొరకు జీవించుటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాను. ఎటువంటి ఒడిదొడుకులు, ఎటువంటి అవాంతరములు, కీడు గండాంతరము లేకుండా మాకిచ్చిన ప్రభా యొక్క సహవాసాన్ని బట్టి, మాకిచ్చిన ప్రేమను బట్టి, మాకిచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. మా జీవితంలో మీరు చేసిన మేళ్ళు, చేస్తున్న మేళ్ళు, చేయబోయే మహాకృపను బట్టి, మీరు ప్రభా ఇవ్వబోయే ఈవులను బట్టి మీకు వందనాలు, మీ అద్భుతాలను బట్టి మీకు వందనాలు. సమయంలో ప్రభా ఆరాధన క్రమాన్ని మీరు మాకు ఏర్పాటు చేసినందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, మీరు యొక్క ఆ కూడికను మీరు ఆవరించి, మీ యొక్క అదుపులో ప్రభా మీ యొక్క ప్రభా పాద సన్నిధిలో చేరి ఈ ఆరాధన జరుపుచుండగా ప్రభా ఆత్మతోనూ సత్యముతోనూ మేము ఆరాధించుటకు సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాను. మీ యొక్క చిత్తము మా జీవితంలో నెరవేర్చునుగాక, మీ నడిపింపు మా జీవితంలో ప్రభా సదాకాలము ఉండునుగాక అని మేము కోరుచున్నాం ప్రభా, ఆశిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు కాబట్టి మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన క్రమం ప్రభా మీకు మహిమాకరంగా, మాకు దీవెనకరంగా, సంఘానికి శ్రేయస్కరంగా ఉంటకు సహాయం చేయమని మాతో పాటు ప్రభా యూట్యూబ్లోను మరియు ప్రభా ఫేస్బుక్లోను ఏకీభవిస్తున్న వారందరినీ దీవించి, పరిచర్య కొరకును సంఘము కొరకును ప్రార్థిస్తున్న వారందరినీ దీవించండి ప్రభా. ప్రాముఖ్యంగా ఈ సమయంలో అనివార్య కారణాల వల్ల, అనారోగ్య పరిస్థితుల వల్ల ప్రభా కరోనా అటాక్ అయ్యి ప్రభా ఎంతోమంది హాస్పిటల్స్లో ప్రభా అడ్మిట్ అయి ఉన్నారు. ఎంతోమంది ప్రభా అడ్మిట్ అయిన తరుణంలో క్వారంటైన్లో ప్రభా సంఘానికి వెళ్ళలేక ప్రభా బాధపడుచున్నారు. అట్టివారి ప్రభా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని త్వరగా వారిని స్వస్థపరచి వచ్చే వారం ప్రభు వారి ఆలయంలో సంతోషంగా ఉంటూ సహాయం చేయండి. స్వస్థపరచండి, బలపరచండి, మీ ఆరోగ్యము దాయిచ్యమని వేడుకొంచున్నాం. స్వస్థపరచు యెహోవా నేనే చెప్పిన వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థించుకుంటున్నాను. వారి కోసం పనిచేస్తున్న డాక్టర్స్, మెడికల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ ప్రభా, మున్సిపాలిటీ ప్రభా, పోలీసు వారందరినీ దీవించండి. ప్రతి సిబ్బందిని దీవించండి. అంతేకాకుండా ప్రభా ఈ ఆరాధన ప్రభా ఏ ఆలయాల్లో సర్వలోకంలో జరుగుతున్న ప్రతి స్థలంలో మీ సంపూర్ణ ప్రసన్నత దయచేయండి, మీ ప్రేమను దయచేయండి, మీ కనికరాన్ని దయచేయండి.
మీ కృపను దాయిచేయండి, మీ యొక్క నడిపింపును దాయిచేయమని వేడుకొంచున్నాం. ప్రత్యేకంగా ప్రభా మరొకసారి మాకు ఇచ్చిన యొక్క సహవాసాన్ని బట్టి మీ పదనాలు చెల్లించుకోవచ్చు. మా సంఘాన్ని దీవించండి, పరిచర్యను దీవించండి ప్రభా. మీ చిత్తమైతే అతి త్వరలో ప్రభా ఆలయంలో అందరము కలిసి ప్రారంభించుకునే విధానముగా మీ శక్తిని బలమును దయచేసి మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెందమని వేడుకోవచ్చు. ఈ ఆరాధన క్రమాన్ని మీ చేతికి అప్పచెప్పుకోవచ్చు. మా పాటల ద్వారాను వాక్యము ద్వారాను మీరే మహిమ పొందమని త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకొని దీనముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజు. ఈరోజు హ్యాపీ డాటర్స్ డే అనే ఒక రోజు అంట. సర్వలోకంలో హ్యాపీ డాటర్స్ డే అని అందరూ అనుకుంటున్నారు, దాని గురించి పురస్కరించుకుంటున్నారు. సో హ్యాపీ డాటర్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. మీ సంఘంలో కానీ ఇతర దేశాలలో కానీ హ్యాపీ డాటర్స్ డే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి హ్యాపీ డాటర్స్ డే టు యూ జెసికా. God bless you and let us do one wonderful ministry in the Lord. అంతేకాకుండా సర్వలోకంలో కుమార్తెలు ఈ లోకానికి అంత గొప్ప ఆశీర్వాదం అందరికి తెలిసిన విషయమే. ఒక వ్యక్తి అన్నాడు, జస్ట్ ఆన్ లైటర్ సైడ్, డాటర్స్ లైట్ అప్ ద లైఫ్, డాటర్స్ లైట్ అప్ ద హౌస్ కూడా అన్నాడు. దానికి ఇంకోటి ఏమన్నాడంటే జోక్గా, యా దే లైట్ అప్ ద హౌస్, దే లీవ్ ద రూమ్ వితౌట్ స్విచ్చింగ్ ఆఫ్ ద లైట్ అంట. ఏం చేస్తారంటే కుమార్తెలు గృహాన్ని వెలిగింపజేస్తారు అని ఒక ఆయన అంటే ఇంకొక ఆయన అంటే, అవును కరెక్టేనండి, కుమార్తెలు వెలిగింపజేస్తారు, రూమ్కి వెళ్ళి లైట్ ఆన్ చేసుకొని పని అంతా ముగించుకొని లైట్ ఆఫ్ చేయకుండా వచ్చేస్తారు, అందుకనే రూమ్ వెలిగించబడుతుంది అని ఒక లైటర్ జోక్, ఒక లైటర్ టోన్. కానీ దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన కృపను బట్టి కుమార్తెల యొక్క గొప్ప లోకంలో కానీ ఈ భూలోకంలో కానీ ప్రతి కుటుంబంలో కానీ ఒక కుమార్తె యొక్క ఇంపార్టెన్స్, కుమార్తె యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనందరికీ తెలిసిన వాళ్ళమే, అందరికీ మనం చూసుకున్న వాళ్ళమే. ఈరోజు చాలామంది ఒకవేళ క్రైస్తవులుగా అనకూడదు కానీ ఒక వెలితి ఉండొచ్చేమో, కుమార్తెలు లేని వారికి, ఒట్టి కుమారులు కనుక కుటుంబాల కుమారులు ఉన్న వారికి కూడా మీరు ఒక వెలితిగా అనుకోవచ్చు ఈరోజు. కానీ ఇట్ ఈస్ వెలితి కాదు, ఇటు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము. సో ఈ లోకంలో ఉన్న ప్రతి కుమార్తెకు హ్యాపీ డాటర్స్ డే. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకోవచ్చు. ప్రతి ఒక్కరిని నడిపించేది దేవుడు కాబట్టి నడిపించు నానా అనే పాట పాడుకొని దేవుడిని మహిమపరుద్దాం. ఈ పాటను అందరం కలిసి పాడుకుని ఉండగా ఈ పాట అందరికి తెలిసిన పాటే, అందరి భర్త పాట ఏకీభవించి దేవుడిని మహిమపరుద్దాం. నడిపించు నానా అనే పాట పాడుకున్నాం. జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నావా. నా జీవిత తీరమునా నాయపజయ భారమునా నలిగిన నా హృదయములో
నడిపించును లోతునకు. నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలెడుము, నా సేవ చేతుము, నడిపించు నా నావా. ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కెలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే, ఆధ్యాత్మికలేమిదని అల్లాడిన వలలు, నడిపించు నా నావా. శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటించును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణమును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు, నడిపించు నా నావా. నడిసామున దేవా, నవ జీవన మార్గమున తరింప, నడిపించు నా నావా. దేవుని నడిపింపులో, దేవుని కృపలో, దేవుని ప్రేమలో నడుస్తున్న మనందరినీ దేవుడు దీవించినట్లు ఈనాటి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగమును చదువుకుందాం. ఈనాటి కొరకు ఏర్పాటు చేసిన దేవుని యొక్క వాక్య భాగము 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయంలో మనము కొన్ని వచనాలను చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. దేవుడు మనల్ని దీవించినట్లు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహా పరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి. వారిచ్చట నుండి ఒక చిన్నదాన్ని చేరుకొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రానులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడుండవలెనని నేనెంతో కోరుచున్నాను.
అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియచేయగా దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. రాష్ట్రం గురించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. మా ప్రేమ కృపగల మా ప్రభావ జీంగలమైన తండ్రి, ఉదయకాల సమయంలో మేము మందిరం చేరి ప్రభా తండ్రి మీ సన్నిధానంలో ప్రార్థించటకు ప్రభా తండ్రి, మరి స్తుతించటకు, ఆరాధించటకు, కొనియాటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభా తండ్రి ఘనతను బట్టి స్తోత్రాలు చేసుకున్నాం నాయన. ప్రభా ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినప్పటికీ ప్రభా తండ్రి మీ శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి ఈ 9 నెలలు ప్రభా తండ్రి ఈ సంవత్సరం అంతా ఈ 9 నెలలు ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా తండ్రి ఈ నెల ఆఖరి వారంలో ప్రవేశింపబెట్టిన విధానం బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా. ప్రభా తండ్రి ప్రతి అపాయం నుండి, ప్రతి నష్టం నుండి, ప్రతి కష్టం నుండి ప్రభా తండ్రి, ప్రతి అనారోగ్యం నుండి ప్రభా తండ్రి మీరు మమ్మల్ని కాచి కాపాడి, అంతేకాత్మనైనా ప్రభా తండ్రి భయంకరమైన ప్రభా తండ్రి మరి తండ్రి మరి కరోనా వైరస్ నుండి కూడా ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ప్రభా తండ్రి ఈరోజు ప్రభా మీ ఆరాధనలో పాల్పంపులు పొందుకున్నటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు చేసుకున్నామైనా. ప్రభా తండ్రి ఎవరైతే బాగాలేరో వాళ్ళందరినీ బట్టి ప్రార్థిస్తున్నామనైనా. ముట్టండి, స్వస్థపరచండి. ప్రత్యేకంగా ప్రభా తండ్రి మరి కరోనా వైరస్ ద్వారా బాధపడుతున్న వారి బట్టి ప్రార్థిస్తున్నామనైనా. మరి ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మీ బలము, శక్తిని ప్రభా తండ్రి, ఇమ్యూనిటీని దయచేసి ప్రభా తండ్రి త్వరలోనే కోలుకొని ప్రభా మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని వేడుకున్నాము నాయన. ప్రభా తండ్రి ఏమైనట్టుకుని ప్రభా తండ్రి మరి ఈరోజు ప్రభా తండ్రి మీ తండ్రి సన్నిధానంలో ప్రభా తండ్రి మేమందరం ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని, ధనతను మీరు మాకు దయచేశారు. అందరిని బట్టి స్తోత్రాలు చేసుకున్నామనైనా. చదవబడ్డ వాక్యం నిమిత్తమై స్తోత్రాలు చేసుకున్నాం తండ్రి. ప్రభా మరి చెప్పబడే వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తున్నామనైనా. ప్రభా తండ్రి ఆ వాక్యం ప్రభా తండ్రి మా జీవితాల్లో ప్రభా ఫలింపచేసి ప్రభా అంతేకాదు తండ్రి మా జీవితాల్లో ఒక గొప్ప తండ్రి దీవెనకరంగా ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. మరి తండ్రి మరి మీ సన్నిధిని సహవాసం మా పట్ల ఉంచండి ప్రభా. మీ పరిశుద్ధతను మీరు మా పట్ల ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి మీ దాసుని కూడా మీరు ఆదుకోండి ప్రభా. మీరే ప్రభా తండ్రి మరి మీ దాసుడికి తండ్రి ఆయన నోట ప్రభా తండ్రి మీ మాటను నింపి ప్రభా ఆయన ద్వారా వచ్చే ప్రతి మాట మాకు తండ్రి మా జీవితాల్లో మమ్మల్ని మేము పరీక్షించుకొని మీరు అక్కడొకరికే సిద్ధపరిచే తండ్రి మరి సమయాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభా తండ్రి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు మనం ఒక పాట పాడుకుందాం. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని మన జీవితాన్ని దేవునికి సంపూర్తిగా మన సంపూర్ణ సమర్పణతో ఈ ఆరాధనలో మనం పొందుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, నా పాదమస్తకం నీకు అంకితం అనే పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం పలుమార్లువై దొరికినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి పలుమార్లువై దొరికినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొను దేవా ఈ నా శేష జీవితం శరణం దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో విస్తార పంట పొలం నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనములు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలం నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు క్షేమాక్షమకాలమైనా నన్ను ఘనపరచు బ్రతుకనిమ్మయ్యా నశించి ఆత్మలను నీ దరి చేర్చు కృపణీయమయ్యా శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మాకిచ్చిన యొక్క సహాయాన్ని బట్టి, మాకిచ్చిన సమాసం బట్టి మీకు వందనాలు చెల్లించుకొంచు. మనకిచ్చిన యొక్క దేవుని సమయమును దేవునికి అప్పగించుకొని తిరిగి మనము దేవుని యొక్క నామంలో ఆరాధించుటకు, స్తుతించుటకు, ఘనపరచుటకు దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొంచు. ఈ వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య ధ్యానంలోకి చేసేక ముందు చిన్న ప్రార్థన, దేవుని సహాయం కొరకు కోరి ఆయన నడిపింపు, ఆయన కృప, దేవుని ఆశీర్వాదం మన మీద ఉన్నట్లు, ప్రత్యేకముగా పరిశుద్ధాత్మ దేవుని బోధ మన మధ్య ఉన్నట్లు మనము ప్రార్థనలో చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మహిమగల తండ్రి, మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాము. పాటల ద్వారా మేము మహిమపరచున్నాము. కొద్దిసేపు మీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మా ప్రతి నోటి మాట, మా హృదయ ధ్యానము మీకు అంగీకారం ఉండటకు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ దేవ మీ నడిపింపు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు మనకి గొప్ప సుదినము, డాటర్స్ డే అనే సర్వలోకంలో జరుపుకుంటున్న కూతుర్లను, కుమార్తెలను, కూతురులను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ఆశీర్వాదానికి, వారికి చేసిన మేళ్లకు, దేవుడు చేసిన మేళ్లకు వారికి మనకు మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లు ఈరోజు డాటర్స్ డేగా భావిస్తున్న తరుణంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఒక మంచి కుమార్తెను గురించి మనం చూసుకోబోతున్నాం. ఒక మంచి కుమార్తె. ఆ కుమార్తె పేరు బైబిల్లో రాయలేదు, కానీ ఆ కుమార్తె చేసిన గొప్ప కార్యమును బైబిల్లో లిఖితమై ఉన్నది. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో అందరికీ చాలా 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 పరిచయమైన వాక్యము. చిన్నప్పుడు సండే స్కూల్లో ఈ కథ విన్నాము, యూత్లో ఈ కథ గురించి ఆలోచన చేశాము. ఇక జీవితాంతము ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో జరిగిన గొప్ప మహా అద్భుతమును జ్ఞాపకం చేసుకుని, అసలు జరిగిన అద్భుతానికి ఒక నాంది కానీ, అక్కడ జరిగిన అద్భుతానికి ఒక ప్రేరేపణ కానీ, గొప్ప అద్భుతం జరిగింది. ఎటువంటి అద్భుతం అంటే, ఆ కాలంలో ఎటువంటి స్వస్థత లేని ఒక అనారోగ్యము బాధ స్వస్థపరచబడింది. ఎవరికి తెలియని ఒక ప్రవక్త గురించి, దైవజనుడి గురించి ఒక అన్య దేశంలో, శత్రు దేశానికి పరిచయం చేయబడింది. అంతకంటే ప్రాముఖ్యంగా శత్రు దేశంలో ఒక చిన్న కుమార్తె, చిన్న పాప, ఒక చిన్న బిడ్డ చెప్పిన ఒక దేవుని గురించిన, దేవుని సేవకుని గురించిన ఒక మాటను బట్టి శత్రు దేశంలో దేవుని నామము ఘనపరచబడింది. మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాన్ ఉన్నాడు. అతనికి అన్ని మంచి గుణాలు ఉన్నాయి, దేవుని చేత దీవించబడ్డాడు. అన్ని దాదాపు 3-4 మంచి లక్షణాలు ఉండి, కానీ అని ఒక మాట చెప్తూ ఆయన కుష్ఠరోగి అని ఒక ఆలోచన మనకి అక్కడ కనబడుతుంది. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ లోకంలో మనము జీవిస్తుండగా, ఈ లోకంలో మనము ఇలా మన జీవితాన్ని కొనసాగిస్తుండగా
కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో మనకున్న మంచి గుణాలు, మనకున్న మంచి గుణగణాలు అనుకునే మనము దేవుని కొరకు ఎట్లా మనం బ్రతుకుతున్నామో, దేవుని విషయంలో ఎలా ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. ఇక్కడ చూసినట్లయితే యెహోవాయే అతనికి విజయం కలుగజేసెను అని ఉంది. యెహోవాయే అతనికి విజయం కలుగజేసెను అని ఉంది. కానీ ఆయన నిజంగా దేవుని నమ్ముకున్నాడా, దేవుని విషయంలో విశ్వసించాడా అనేది మనకి తెలియదు. కానీ ఇక్కడ యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతని చేత యెహోవాయే జయము కలుగజేసెను అనే మాట అంటున్నట్లయితే అక్కడ మనము ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యెహోవా నయమానుకు జయాన్ని కలుగజేసింది ఒక విధముగా అది ఆశీర్వాదకరంగా మారిందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేశారంట? 2వ వచనంలో సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ఒక కష్టకరమైన ఒక ఆలోచన ఏంటంటే, మొదటి వచనంలో నయమానుకు ఏం చేశారంటే యెహోవా విజయము కలుగజేస్తున్నాడు అని చెప్తూ, 2వ వచనానికి వచ్చేసరికి యెహోవా ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయుల మీదకు, ఇశ్రాయేలీయుల విరుద్ధంగా ఈ నయమాను పోరాడటానికి, యుద్ధం చేయడానికి వెళుతున్నాడు. ఈ విషయంలో మనము కొంచెం ఆలోచన చేయాలి. ఇప్పుడు వేరే దేశాల మీద అంటే పర్వాలేదు, దేవుడు ఏర్పాటు చేసుకున్న స్వదేశం, దేవుడు ఏర్పాటు చేసిన స్వజనాంగం, స్వకీయ జనాంగం అన్న ఇశ్రాయేలు మీదకి ఈ నయమాను యుద్ధానికి వెళ్తుండగా ఈ తాను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు మీద కూడా యెహోవాయే ఈ నయమానుకు విజయం కలుగజేస్తాడా అన్నట్లయితే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి మానవీయంగా ఆలోచన చేస్తే అది సమంజసం కాదు. ఇప్పుడు మన విషయంలో వచ్చినట్లయితే మన కింద ఉన్న మనల్ని ప్రేమించే వారిని మనం ఏర్పాటు చేసుకున్న కొంతమందిని ఎవరైనా శత్రువు వచ్చి ఆ వ్యక్తిని బాధ పెట్టాలని కానీ, ఆ వ్యక్తులను కించపరచాలని కానీ, ఆ వ్యక్తి మీదకు దండెత్తి ఏదన్నా హాని కలిగించాలని ఎవరన్నా వస్తే మనము ప్రేమిస్తున్న మన తోటి మన స్నేహితులు, జస్ట్ స్నేహితులే, హాయ్ బాయ్ అనుకుంటాం, అట్టి వారి మీద ఎవరైనా కీడు చేయాలనుకుంటే మనం బాధపడతాం, అమ్మో రానియం మనం. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను ప్రేమిస్తున్న నా కుటుంబం గురించి కానీ, నేను ప్రేమిస్తున్న నా స్నేహితుల మీద కానీ ఎవరైనా దండెచ్చినట్లయితే, సరే నేను కూడా నీకు సహాయం చేస్తాను, పదరా, వాడిని నాశనం చేద్దాం, వాడిని చంపేద్దాం, వాడిని నిర్మూలన చేద్దాం. ఏది? నేను ప్రేమించిన నా స్నేహితుడిని ఎవరో హాని చేయాలనుకున్నప్పుడు వారితో కలిసి నేను కనుక వెళ్తే ఎలా ఉంటుంది? అది సమాజ రూపకంగా, సామాజికంగా అది ఒప్పుకునే పని కానే కాదు. నో వన్ విల్ యాక్సెప్ట్ ఇట్. కానీ ఇటువంటిది ఇక్కడ చూస్తున్నట్లయితే, ఇక్కడ దేవుడు ప్రేమించిన స్వకీయ జనాంగమైన ఇశ్రాయేలు మీదకి నయమాను వెళ్తుండగా మొదటి వచనం ప్రకారము ఈ నయమానుకు యెహోవా అనుగ్రహించే జయము తన బిడ్డల మీద, తన జీవితం మీద, తన స్వంతగా ఏర్పరచుకున్న తన ఇశ్రాయేలీయుల మీద నయమానుకు జయము కలుగజేస్తాడా అంటే అక్కడ జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. ఏం చేశారంట? అందరినీ కొల్లగొట్టి కొంతమందిని సేవకులుగా తీసుకుని వచ్చారంట. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు అని మనం అనుకోవచ్చు. దేవుడు తాను ఏర్పరచుకున్న, ప్రేమిస్తున్న ఇశ్రాయేలు జనాంగం మీద ఒక అన్యుడు వచ్చి యుద్ధం చేసి వారిని సంహరించి ఎందుకు ఆ పని చేయవలసి, ఎందుకు దేవుడు ఎందుకు అనుమతించాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి గమనించండి ప్రియులారా, ఒక విపత్తు జరిగితే, ఒక క్రియ జరిగితే, ఒక హాని జరిగితే దానికి మనము యెహోవాను కారకులుగా చేయకూడదు. గాడ్ ఈజ్ నాట్ ది సోర్స్ ఆఫ్ అడ్వర్సిటీ. God is not the source of difficulty. దేవుడు ఆ హానికి కానీ, ఆ విపత్తుకు కానీ, ఆ పరిస్థితికి కానీ కారకుడు కాడు. కానీ తన ఉచితమైన చిత్తాన్ని బట్టి, తన జ్ఞానాన్ని బట్టి, తన ముందు చూపును బట్టి యెహోవా ఏం చేస్తారంటే కొన్నిసార్లు హాని అనేది, విపత్తు అనేది మన జీవితంలోనికి అనుమతిస్తాడు. He permits. He is not the source of all evil.
God is not the source of evil. Satan is the source of evil. God is the source of love. దేవుడు ప్రేమమయుడు, సాతానుడు ఆటంకాలు తెచ్చేవాడు. కానీ కొన్నిసార్లు మన జీవితాన్ని బట్టి, కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని బట్టి ఆ కష్ట నష్ట ఇరుకులు ఇబ్బందులన్నింటినీ, లేకపోతే అనారోగ్యాన్ని కానీ, మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు, మనము ఇష్టం లేని సంఘటనలు, మనకి జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం, ప్రభువా ఎందుకు నన్ను నువ్వు వదిలేసావంట. దయచేసి గమనించండి ప్రియులారా, ఎందుకు ప్రభువా ఎందుకు అని మనం అడగకూడదు. ఎందుకంటే దేవుడు హానికి కానీ విపత్తుకు కానీ కారకుడు కాడు. గాడ్ అనుమతిస్తాడు. ఇప్పుడు ఒకే ఒక విషయం నేను చెప్తాను. ఎందుకు నయమాను దేవుడి చేత ఏర్పరచబడ్డ ఆ యొక్క ఇశ్రాయేలీల మీదకి వెళ్ళి కూడా వాళ్ళని కొల్లగొట్టి వాళ్ళని ఓడించి దేవుడు ఎందుకు అతనికి జయం ఇచ్చాడంటే, క్రమంగా మనం చూస్తుండగా ఆ కొల్లగొట్టిన సొమ్ము, కొంతమందిని బందీలుగా తీసుకొచ్చిన విధాన్ని చూసినట్లయితే ఒక చిన్న అమ్మాయిని కూడా తీసుకొని వచ్చాడు. మనం అనుకుంటాం మన జీవితంలో జరుగుతున్న సంఘటనలు బట్టి ఏంటి ప్రభు అని అనుకుంటాం. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, మనము సంపూర్తిగా దేవుని యొక్క చిత్తానికి మనము లోపరచబడితే, దేవుని యొక్క చిత్తానికి మనము లొంగిపోతే, దేవుని యొక్క చిత్తంలోనికి మనం వెళితే, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా కూడా ఆ ఇరుకు వెనక ఏదో ఒక దేవుని పరమార్థం ఉంది, దేవుని చిత్తం ఉంది, దేవుని యొక్క నడిపింపు ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల మీద వెళ్ళి యుద్ధం చేసి కొంతమంది మనుషులను బానిసలుగా తీసుకొని వచ్చారు. ఆ చిన్న అమ్మాయి ఏం చేసిందంట, ఆ యొక్క నయమానింట్లో పరిచారం చేయడం మొదలుపెట్టిందంట. దయచేసి గమనించండి పిల్లరా, మనం అనుకోవచ్చు ఎందుకు దేవుడు ఒక అన్యుడికి ఇశ్రాయేల్ మీద అంత జయాన్ని కలిగించడానికి దేవుడు ఎందుకు పూనుకున్నాడు అన్నట్లయితే దయచేసి గమనించండి. ఇక్కడ చదువుతుండగా తీసుకొచ్చిన ఆ చిన్న అమ్మాయి ఎవరో కూతురు, షీ సమ్మన్స్ డాటర్. ఈరోజు ఎందుకు నేను అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను అంటే, ఈరోజు డాటర్స్ డే కాబట్టి ఆ చిన్న కూతురు చేసిన పని, ఒక కూతురు ఒక బానిసగా వచ్చి చేసిన క్రియ ఎంత గొప్పగా బైబిల్లో రాయించబడిందంటే, ఆ చిన్నది ఏం చేసిందంట, నా ఏలిన వానకు ఉన్న ఆ కుష్ఠరోగం పోవాలంటే షోమ్రోన్లో ఉన్న, చూడండి స్థలం కూడా తెలుసు, షోమ్రోన్లో ఉన్న ఒక దైవజనుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే నా ఏలిన వానికి స్వస్థత కలుగుతుంది అని. దయచేసి గమనించండి పిల్లరా, ఒక విషయాన్ని గమనించండి. షీ వాజ్ అ స్మాల్ గర్ల్, చిన్న పాపను, చిన్నది అని ఉంది, ఒక చిన్నదాన్ని తీసుకొని వెళ్ళడం ఉంది. ఆ చిన్నది ఏం చేస్తుందో చూడండి. చిన్నది ఏం చేసిందంటే, తనకుండా చిన్న నమ్మకాన్ని, తనకుండా చిన్న నాలెడ్జ్ని, జ్ఞానమును, తనకుండా చిన్న విషయాన్ని పెద్దగా చెప్పింది. దయచేసి గమనించండి పిల్లలు. ఆ ఇంట్లో తాను ఒక బానిస, ఆ ఇంట్లో తాను ఒక సేవకురాలు, మాట్లాడటానికి కూడా శక్తి ఉండదు, మాట్లాడడానికి కూడా పర్మిషన్ ఉండదు. యజమానుడు ఏం చెప్తే అది చెయ్యాలి. ఈ యజమాని ఎవరు? రాజు తర్వాత రాజు, సైన్యాధిపతి ముందు సైన్యాధిపతికి మంత్రులు కూడా వణికిపోతారు, ఎవరు మాట్లాడరు. ఈ చిన్న కుమార్తె నేను చిన్నదాన్ని అనుకోకుండా తాను దేవుని గురించి తెలుసుకున్న, దేవుని సేవకుని గురించి తెలుసుకున్న ఒక గొప్ప ఆలోచన తనకు తట్టింది. ఏమంటుందంటే, నేను యెహోవా గురించి తెలుసుకున్నాను, యెహోవా యొక్క సేవకుడు అక్కడ ఉన్నాడని తెలుసుకున్నాను. ఆ సేవకుని దగ్గరికి వెళ్తే కుష్ఠరోగం, అబ్బా, హౌ డస్ షీ నో దట్? ఎలా తెలుసు ఆ అమ్మాయికి, ఆ పాపకి ఎలా తెలుసు? ఆ ప్రవక్త స్వస్థపరుస్తారు, ఆ ప్రవక్తను సేవిస్తున్న దేవుడు గొప్పవాడు అని తెలుసుకున్న ఆ వ్యక్తి, ఆ చిన్న పాప తన చిన్న నమ్మకాన్ని నమ్మిన ఆ చిన్న నమ్మకాన్ని ఏం చేసిందంటే ఒక గొప్ప అద్భుతానికి కారకమైంది తన చిన్న నమ్మకం. దయచేసి గమనించండి పిల్లరా, నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. మనం జ్ఞాపకం చేసుకుంటాము కొన్నిసార్లు స్మాల్ ఫెయిత్, లార్జ్ ఫెయిత్, బిగ్ ఫెయిత్, హెవీ ఫెయిత్, లైట్ ఫెయిత్ అంటాం. దయచేసి గమనించండి. మాట వరసకు మనం అనుకుంటాం కానీ, మాట వరసకు మనము తెలుసుకుంటాం కానీ, మాట వరసకు మనము చెబుతాం కానీ, మా ప్రొఫెసర్ ఒక మాట అనేవారు బైబిల్ కాలేజ్లో, a small faith will take you to heaven, but a big faith will bring heaven down to you. నీలో చిన్న విశ్వాసము, దయచేసి గమనించండి, మళ్ళీ
చిన్న విశ్వాసానికి అల్ప విశ్వాసానికి తేడా ఉంది. మళ్ళీ చిన్నదంటే అల్పమైనది కాదండి. అల్పం అంటే టెంపరీ, లిటిల్ ఫెయిత్, టెంపరీగా కొంతవరకే పరిస్థితిని బట్టి విశ్వాసం. చిన్న విశ్వాసం అంటే నేను నమ్మిన నా దేవుడు ఖచ్చితంగా నన్ను పరలోకానికి తీసుకుని వెళతాడు, నన్ను ఈ లోకం నడిపించే నన్ను ఖచ్చితంగా పరలోకానికి తీసుకుని వెళతాడనే నమ్మకాన్ని కొనసాగిస్తూ యేసుక్రీస్తు రాకడ వరకు విశ్వాసంలో ఎటువంటి తేడా లేకుండా, విశ్వాసంలో ఎటువంటి డోకా లేకుండా, విశ్వాసంలో ఎటువంటి తగ్గింపు లేకుండా, వెడలిపోకుండా ఖచ్చితంగా నాకున్న విశ్వాసాన్ని నేను యేసుక్రీస్తు రాకడ వరకు కాపాడుకొని అదే విశ్వాసం నడుచుట చిన్న విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని తొలగిపోవడం, పరిస్థితులను బట్టి విశ్వాసాన్ని మర్చిపోవడం. ఈ బిడ్డకున్న విశ్వాసం అంటే విశ్వాసం చిన్న విశ్వాసం, చిన్నది. షీ హ్యాడ్ లిటిల్ ఫెయిత్ ఆన్ గాడ్. అంతకంటే ప్రాముఖ్యంగా దేవుని గురించిన అనుభూతి, దేవుని గురించిన అవగాహన, నా దేవుడు ఎటువంటి రోగానైనా స్వస్థపరుస్తాడు, నా దేవుడు గొప్పవాడని తెలుసుకున్నది కానీ ఆ చిన్నది శత్రు దేశానికి, శత్రు గృహంలో ఉంది. నేను నా యజమానునికి ఒక మంచి చేయాలి, క్రియ చేయాలని తెలుసుకొని ఏం చేసిందంటే, తనకున్న చిన్న అవగాహన, దేవుని గురించిన అవగాహన, దేవుని సేవకుని గురించిన అవగాహన తెలుసుకున్నది. కాబట్టి ఎక్కడైతే ఆశీర్వాదం అవసరమో, ఎక్కడైతే స్వస్థత అవసరమో, ఎక్కడైతే దేవుని యొక్క కృప అవసరం ఉన్నదో, ఎక్కడైతే దేవుని నడిపింపు అవసరం ఉన్నదో, ఎక్కడైతే లేమి ఉన్నదో, ఎక్కడైతే లోటు ఉన్నదో, ఆ లోటుని ఆ కుమార్తె చూసి ఆ లోటును తీర్చివేసే దేవుని వైపు, ఆ లోటును తీర్చివేసే దేవుని సేవకుడు వైపు తన దృష్టిని మళ్లించడమే కాకుండా, తెలుసుకోవడమే కాకుండా, తన యజమానురాలికి చెప్పి, యజమానురాలు ద్వారా యజమానుడికి తెలిసి, యజమానుడు సిరియా రాజునికి పర్మిషన్ తీసుకొని, అసలు ఎంత ఆశ్చర్యకరం అంటే, ఇప్పుడు ఒక సైన్యాధిపతి ఒక ఊరిని కొల్లగొట్టి ఓడించి తిరిగి తన యొక్క స్వంత శారీరక బలహీనతను బట్టి ఓడించిన ఒక దేశంలోనికి తిరిగి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని కలిసి నన్ను స్వస్థపరచు అని అడగటానికి ఎవరు ఒప్పుకుంటారండి? నేను ఇలా కుష్ఠరోగంతో చనిపోయినా పర్లేదు, కానీ నేను మాత్రం ఓడించిన నేను అవమానపరిచిన ఆ దేశానికి నేను వెళ్ళనని చాలామంది ఎన్నెన్నో రకాలుగా అనుకుంటాడు. కానీ దయచేసి గమనించండి ప్రియులారా, ఈ చిన్న కుమార్తె చేసిన ఆ పనిని బట్టి, ఆ పెద్ద పనిని బట్టి నయమాను వెళ్ళి స్వస్థపరచబడ్డాడు. మనకందరికీ తెలిసిన ఒక విషయమే. నయమాను స్వస్థపరచబడ్డాడు. నేను చెప్పొచ్చే, మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే, ఆ చిన్న పాప, చిన్న కుమార్తె ఒక రాజు తర్వాత రాజు అయిన నయమానుకు స్వస్థత కలిగించగలిగిందంటే, ఆ వ్యక్తికి, ఆ చిన్న పిల్లకు ఉండవలసిన గుణాలు మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆమె చిన్నది. దయచేసి గమనించండి. అదే గనక ఒక యవనస్తురాలు లేకపోతే కొంచెం పెద్దవాళ్ళు ఆ మాట అన్నట్టయితే ఏముందిలే అని వదిలేసేవారేమో, లేకపోతే తిట్టేవారేమో. కానీ చిన్నపిల్ల ఒక నమ్మకముగా చెప్పిందంటే, దయచేసి గమనించండి, కొన్ని పరిస్థితులలో, కొన్ని విషయాలలో, కోర్టులో కూడా కొంతమంది ఏమంటారంటే, చిన్నపిల్లలు ఏదైనా సాక్ష్యం చెప్తే దాన్ని బహుబలముగా వారు పరిగణిస్తారు. చిన్నపిల్లలు సాక్ష్యం చెప్తే బహుబలముగా పరిగణిస్తారు. ఇంకా చాలామంది వేరే వాళ్ళు ఏమంటారంటే, చిన్నపిల్లలు మాట్లాడితే దైవ సంబంధమైన విషయాలు, చిన్నపిల్లలు దేవుని వంటి వారు అంటారు కొంతమంది. ఈ చిన్న పాప యెహోవాను తెలుసుకోవడమే కాకుండా, యెహోవా ఎవరైతే అవసరమైనదో ఆ వ్యక్తికి చెప్పాలి అనే ఒక ఆలోచన ఉంది. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటిగా చిన్న పాప, దయచేసి గమనించండి, చిన్న పాప దేవునిలో ఎంతగా ఎదిగిందంటే, దేవుని యొక్క అవగాహన ఎంత ఉందంటే, తన అవగాహనను ఒక రాజు తర్వాత రాజు అయిన వ్యక్తిని స్వస్థపరచబడటానికి తాను ఒక నాందిగా ఉన్నది. దయచేసి గమనించండి పిల్లరా, ఆ బిడ్డ చిన్నదైనా తాను నమ్మిన యెహోవా గొప్పవాడని తెలుసు అమ్మకి. నేను చిన్నదాన్ని కావచ్చు,
దయచేసి గమనించండి ప్రియులారా, క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క నడిపింపులో ఈ లోక జీవితంలో మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనము అనుకోవచ్చు, నేను చిన్నవాడిని, నా వల్ల ఏమి కాదు, నేను అనామకుడిని, నా వల్ల నాలో ఎటువంటి మంచితనం లేదు, నేను ఎటువంటి గుణగణాలు లేవు అని అనుకోవచ్చు. దయచేసి గమనించండి ప్రియులారా, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అన్నప్పుడు తగ్గింపు స్వభావం ఉండి ఊరికి కూర్చుంటే కాదండి. దయచేసి గమనించండి ప్రియులారా. చాలా మంది ఏమంటారంటే, ప్రభా నన్ను నేను తగ్గించుకుంటున్నాను, ప్రభా నన్ను హెచ్చించు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఏంటి సార్, ఏంటి బ్రదర్, ఏంటి పాస్టర్ గారు, ఎంత తగ్గించుకున్నా దేవుడు నన్ను హెచ్చించట్లేదు అంటారు. దయచేసి గమనించండి, ఈ బిడ్డ తను తాను తగ్గించుకున్న స్వభావం ఉంది, కానీ తను తాను తగ్గించుకుంటూనే ఎట్లయితే హెచ్చింపబడాలో ఆ క్రియ చేసింది. దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని ఆ దేవుడు ఒక క్రియ చేయగలడు, ఆ దేవుడు ఒక స్వస్థత పరచగలడు, ఆ దేవుని మహాత్యం ఒకటి ఉంది, దేవుడు మహా గొప్పవాడని తెలుసుకుని ఆ తగ్గించుకున్న ఆ చిన్న బిడ్డ కూడా ఏం చేసిందంటే తన్ను తాను తగ్గించుకోవడమే కాకుండా దేవుణ్ణి హెచ్చించింది. దయచేసి గమనించండి పిల్లరా, మనల్ని మనం ఎంతగా తగ్గించుకుంటామో అది ప్రాముఖ్యమే, కానీ మన తగ్గించుకోవడంతో పాటు దేవుణ్ణి హెచ్చించాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నన్ను నేను తగ్గించుకొని కూర్చుంటే సరిపోదు. ప్రభా నేను దుమ్మిని, దూసిని, ధూళిని, ప్రభా నేను పురుగు వంటి వాడిని అంటూ కూర్చుంటే అంతే ఉండిపోతాం. ఈ పాప అట్లా చేయలా. చిన్నదని తెలిసి కూడా, మాట్లాడకూడదని తెలిసి కూడా యజమాని గృహంలో దేవుణ్ణి హెచ్చించింది. దయచేసి గమనించండి పిల్లరా, నిన్ను నువ్వు తగ్గించుకోవడం సరిపోదు, కానీ నిన్ను నువ్వు తగ్గించుకున్న వెంటనే, నిన్ను నువ్వు తగ్గించుకున్న ఆ పరిస్థితి తర్వాత వెంటనే నువ్వు దేవుణ్ణి హెచ్చించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీ జీవితంలో నీవు దేవుణ్ణి హెచ్చించినప్పుడు నువ్వు దేవుని యొక్క హెచ్చింపు స్థాయిలోనికి వెళతావు. దయచేసి గమనించండి, ఈ పాప అదే చేసింది. చిన్నదానికి ఉంది, కానీ చిన్న విషయంలో తాను ఎంత గొప్ప ఆశీర్వాదం చేసిందంటే, తాను చిన్న మనసులో ఉన్న ఆ దేవుణ్ణి, ఆ చిన్ని మనసులో ఉన్న ఆ యొక్క యెహోవాను హెచ్చించింది. షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర, దేవజనుడి దగ్గరికి వెళితే కనుక దేవజనుడు స్వస్థపరుస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పిన మాటను చూడండి. దయచేసి గమనించండి, షీ వాజ్ లిటిల్ బట్ షీ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. చిన్నదే కానీ భలే బలం గలది. ఏం బలం అంటే, ఒక యజమానురాల దగ్గరికి వెళ్ళి ఆ యజమానికి ఉన్న బలహీనతను, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పరిస్థితుల్లో చూసినట్లయితే మార్చి 23న లాక్డౌన్ ప్రకటించారు. పొరపాటున ఎవరికైనా కరోనా వచ్చిందని ఇంటి ప్రక్కల వారికి తెలిసిందనుకోండి, ఇక అక్కడ ఉంటుందండి భజన. ఏం భజన అండి? మాస్క్ వేసుకో, శానిటైజర్ రాసుకో, బయటకు వెళ్ళొద్దు, ఆ ఇంటి వైపుకి వెళ్ళొద్దు. అంతకంటే ప్రాముఖ్యంగా టెస్ట్ చేసిన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇంటి చుట్టుప్రక్కల వారికి మెసేజ్ పంపిస్తుంది, మీరు సెకండరీ కాంటాక్ట్గా ఉన్నారు, ఈ పలానా పేషెంట్కి మీరు సెకండరీ కాంటాక్ట్గా ఉన్నారు, మిమ్మల్ని మేము టెస్ట్ చేయబోతున్నాము, ఎందుకైనా మంచిది మీరు మీ ఇంట్లో క్వారంటైన్గా ఉండండి అని. కరోనా వైరస్ ఇప్పుడు 14 days క్వారంటైన్లో ఉండి మంచిగా మందులు తీసుకుని, మంచిగా ఔషధం తీసుకొని, మంచిగా ఆహారం తిని 14 days ఖచ్చితంగా క్వారంటైన్లో ఉంటే స్వస్థపరచబడుతుంది. అటువంటి స్వస్థపరచబడుతుంది అనే విషయాన్ని, అనే అనారోగ్యం గురించి కూడా ఎంత భయం, ఎంత భీతి, ఎంత వణుకు. ఆ కాలంలో కుష్ఠరోగము అనేది స్వస్థపడని రోగము. కుష్ఠరోగం వస్తే ఇంకా ఆ కుష్ఠుతోనే చనిపోవాలి. ఎవరిని లోపలికి రానిరు, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఈనాటి కాలంలో మనం సోషల్ డిస్టెన్సింగ్ కొంచెం దూరంలో ఉండొచ్చు, 6 feet ఉండొచ్చు అంటున్నారు. అసలు ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో కుష్ఠరోగం యొక్క వస్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు వెలుపల చాలా దూరానికి తీసుకుని వెళ్ళి వారిని అక్కడే వదిలేస్తారు. అక్కడే చావాలి, అక్కడి నుంచి ఎవరు రారు, అక్కడి నుంచి ఎవరు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే గాలిలో కూడా కుష్ఠరోగం వచ్చే
ప్రమాదం ఉన్నదని వారు అప్పుడు ఆ సమయంలో ఉన్నది. ఇప్పుడైతే లెప్రసీకి ట్రీట్మెంట్ ఉంది కానీ, చికిత్స ఉంది కానీ అప్పుడు లేదు. అయినా కూడా ఇప్పుడు ఒకవేళ మనం రోడ్డు మీద వెళ్తుండగా ఎవరైనా సడన్గా దగ్గారనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా తగ్గినా తుమ్మినా మనం వాళ్ళకెళ్ళి చూసి భయపడతాం, వామ్మో అని. అటువంటిది నయమానును చూసి నీ కష్టం ఉంది, నీ కష్టాన్ని దేవుడు స్వస్థపరుస్తాడంటే అసలు చెప్పాల్సిన అంత ధైర్యం అండి ఆ అమ్మాయికి. ఎంత ధైర్యం! ఈ కాలంలో భయపడుతున్నాం. ఎందుకని? అది మనకి కనబడుతుంది, అందరూ చూస్తున్నారు, అందరూ భయపడుతున్నారు. కానీ ఆ చిన్న పాప, చిన్న కుమార్తె, నా యజమానునికి ఉన్న ఈ అనారోగ్యాన్ని బట్టి నేను బాధపడుతున్నాను, అంతేకాకుండా ఈ అనారోగ్యమును తీసివేసే ఒక దేవుడు ఉన్నాడని నాకు తెలుసు కాబట్టి, ఈ అనారోగ్యాన్ని తొలగించే దేవుడు, ఏ అనారోగ్యం అప్పుడు ఆ టైంలో కుష్ఠరోగం ఎటువంటి అనారోగ్యము? స్వస్థపడని అనారోగ్యం, స్వస్థత లేని రోగం, బలహీనత. అటువంటి కుష్ఠరోగం ఉన్న నా యజమానుడు బాగుపరుస్తాడు అనే దేవుని యొక్క అవగాహన తెలుసుకొని ధైర్యంగా వెళ్ళి నిలబడి చెప్పింది ఆ యజమానురాలకి. మనకు తెలిసిన సంభవం తెలుసు. వెళ్ళారు, నీటిలో మునగమన్నారు, కోపం వచ్చింది. ఆయన సేవకులు చెప్పిన మాట బట్టి, ఇటు వచ్చాం కదయ్యా, ఇంటికి ఎందుకు, ఖాళీకి ఎందుకు వెళ్ళేది అని చెప్పిన మాట చేద్దాంలే అని చేసి చూసినట్టే ఒక శిశువుకున్న చర్మం ఎట్లంతా ఫ్రెష్గా ఉంటుందో, ఒక శిశువుకున్న చర్మం, అప్పుడే పుట్టిన శిశువుకున్న ఆ చర్మం ఎంత బాగుంటుంది, ఎంత నున్నగా, ఎంత మెత్తగా ఉంటుందో అటువంటి శరీరాన్ని పొందుకున్నాడని, స్వస్థత పొందుకున్నాడని ఆ వాక్యంలో మనము చూస్తుంటున్నాము. ప్రియులారా గమనించండి, ఈ చిన్న కుమార్తె చేసింది ఏంటంటే, తనకుండా అవగాహనను, తనకుండా చిన్న జ్ఞానాన్ని తనకు సంబంధించిన తన విధానముగా తాను కెపాసిటీ, వాట్ ఎవర్ హర్ కెపాసిటీ వాజ్, షీ టోల్డ్ ఇట్. దయచేసి గమనించండి పిల్లరా, దేవుని గురించి తెలుసుకోవడం సరిపోదు కానీ దేవుని గురించి ఇతరులకు తెలియపరచడం చాలా 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 ఇంపార్టెంట్. Knowing God is important, but most important thing is to let know people what this God is. ఈ దేవుడు ఎటువంటి వాడో నీవు తెలుసుకుంటే సరిపోదు కానీ ఇతరులకు నువ్వు ప్రచారము ప్రచురించే విధానంలో ఉండాలి. ఏం ప్రచారం చేయాలి? ఈ నా దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాలు చేయగలడు, నా దేవుడు స్వస్థపరచగలడు, నా దేవుడు పరాక్రమశాలి, ఏ రోగము కూడా నా దేవుడి కంటే గొప్పది కాదు, ఎటువంటి రోగమైన దేవుడు తీసివేసేస్తాడు అని నువ్వు తెలుసుకున్నావు, దాన్ని ప్రచురపరిచే విధానంలో ఉండాలి. దయచేసి గమనించండి పిల్లరా, ఈ చిన్న కుమార్తె యొక్క ప్రస్తావన బైబిల్ ఎందుకు వచ్చిందంటే, తాను తెలుసుకున్న దేవుణ్ణి బట్టి మాత్రమే కాదు కానీ తెలుసుకున్న దేవుణ్ణి ప్రచురపరచి, ఎక్కడైతే యెహోవా లేడో, ఎక్కడైతే యెహోవా నామము స్మరించబడట్లేదో, ఎక్కడైతే యెహోవా యొక్క అవగాహన లేదో ఆ స్థలములో ఈ యెహోవాను పరిచయం చేసింది. దయచేసి గమనించండి పిల్లరా, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ sufficient for to know God, it is more important that you introduce this God to people who do not know about this God. చిన్న పాప, నాకెందుకులేండి, అసలే బానిసగా తీసుకొచ్చాడు, నన్ను సేవకులుగా ఉంచాడు, సేవకురాలుగా ఉంచాడు, అన్ని పనులు చేపిస్తున్నారు అని కోపంగా వదిలేయచ్చుగా? లేదండి. యెహోవా కలిగిన ఆ పాప, యెహోవా ప్రేమను పొందిన ఆ పాప ఆ ప్రేమను పంచాలని తాను పూనుకుంది. దయచేసి గమనించండి పిల్లరా, we as Christians, we need to share the love of Christ. We need to share the gospel of Christ. యెహోవా యొక్క ఆ నామమును, యెహోవా ఇచ్చిన ఆ గొప్ప లక్షణములను, యెహోవా ఎంత ప్రేమమయుడో ఇతరులకు మనం పంచేవారిగా ఉండాలి. ఎందుకంటే లోకంలో మనకి చాలా అవసరమైన పని. దయచేసి గమనించండి, చాలా అవసరం, లోకానికి చాలా అవసరం.
దాదాపు 2.1 బిలియన్ పీపుల్ డు నాట్ నో అబౌట్ క్రైస్ట్, ద హోల్ వరల్డ్. 2.1 బిలియన్ పీపుల్ డు నాట్ నో క్రైస్ట్. ఆ 2.1 బిలియన్ పీపుల్కి మనము యేసుక్రీస్తు గురించి వెళ్ళి అందరికీ చెప్పలేము. కానీ దయచేసి గమనించండి పిల్లరా, ఐ వాజ్ క్లెవర్ ఎస్టర్డే. ఒక చిన్న మాట చూసాను. ఐ వాజ్ క్లెవర్ ఎస్టర్డే, ఐ ట్రైడ్ టు చేంజ్ ద వరల్డ్, బట్ టుడే గాడ్ మేడ్ మీ వైజ్, ఐఎమ్ చేంజింగ్ మై సెల్ఫ్. నిన్న నేను నా తెలివిని బట్టి లోకాన్ని మార్చాలని అనుకున్నాను నిన్న. కానీ దేవుడు ఈరోజు నాకు జ్ఞానాన్ని ఇచ్చి నిన్ను నువ్వు మార్చుకొనితే లోకము మారిపోతుంది అనే ఒక మాట చెప్పాడు. అక్కడ చిన్న పాప తనకున్న పరిస్థితిని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి తన్ను తాను మార్చుకుంది. ఎలా మార్చుకుంది? తాను ఒక బానిస యజమాను వచ్చినప్పుడు తల దించుకొని, ఆ పాత నిబంధనలో ఒక బానిసగా మీరు చరిత్ర చూసినట్లయితే బానిసగా తీసుకురాబడ్డ ఎవరైనా యజమాను గృహంలో ఆ బానిస యజమానుడు ఎదురు పడితే తల దించుకొని ప్రక్కకు వెళ్ళిపోయి యజమానునికి కనబడకూడదు. అంత భయం, అంత రాజ్యం వెళ్ళేవాళ్ళు యజమానులు. ఇక్కడ యజమానుడు ఎదురుపడ్డప్పుడు దాచుకోవటం, తలదించుకుంటమే కాకుండా ధైర్యంగా వెళ్ళి అమ్మా ఇది పరిస్థితి అని చెప్పగలిగిందంటే ఆమెలో ఉన్న ఈ మానవీయ ధైర్యం కాదండి. దయచేసి గమనించండి ప్రియులారా. షీ హ్యాడ్ ద కరేజ్ ఆఫ్ ద లార్డ్. యెహోవా తనను ధైర్యపరిచారు. నీ జీవితంలో ఇతరులకు నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే నీ ధైర్యం సరిపోదు. యెహోవా నిన్ను ధైర్యపరచాలి, బలపరచాలి. నీ ధైర్యం సరిపోదండి. ఈ ధైర్యం అంటే లోకం వరకే. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఒకడు ఇంకొకరిని కొట్టాడు అనుకోండి, ఆ కొట్టించుకున్న వాడికి ఇంకా బలం ఉంటే ఆయన ఇంకో 2 దెబ్బలు వేస్తాడు. ఎవరు ఎక్కువ ఈ కాలంలో చూసినట్లయితే ఒక మాట కానీ, ఒక గొడవలో కానీ ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడతారో వాళ్ళు గెలుస్తారు, ఎవరు ఎక్కువ బలం ఉందో వాళ్ళు గెలుస్తారు. అంతే కదండి. కానీ ఎంతకాలం? ఇప్పుడు ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడతారో వాడు గెలిచాడు, ఆయనకంటే ఎక్కువ బూతులు మాట్లాడితే ఈయన ఓడిపోతాడు. ఈ లోక బలం ఎటువంటిది పనికిరాదని. లోక బలం కేవలం ఈ లోకంలోని. కానీ యెహోవా కార్యములు, యెహోవా క్రియలు, యెహోవా శక్తి మనం పొందుకోవాలంటే నూతన బలం మనకి అవసరం. ఏ నూతన బలం అంటే యెహోవా ఇచ్చే బలం. అక్కడ వెళ్ళి ఆ చిన్నపిల్ల యజమాని రుచిని చెప్పగలిగే ఆ శక్తి సాధారణమైన శక్తి కాదండి. మీరు చరిత్రలో చూసుకోండి, ఒక బానిస ఒక యజమానుని చూసి ఎదురుగా ఉండి మాట్లాడే పరిస్థితి లేదండి అసలు. కానీ దయచేసి గమనించండి పిల్లరా, యెహోవా బలమును పొందుకున్న బానిసలుగా వచ్చిన వాళ్ళందరూ దీవించబడ్డారు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ చిన్నది. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు దేవుని సేవకునిగా మనకొచ్చి ఈ లోకంలో మనకిచ్చిన ఆ ఆశీర్వాదమే గొప్పది. దయచేసి గమనించండి, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు నో యువర్ క్రియేటర్ అండ్ గాడ్. ఇట్ ఈస్ మోర్ important that you show him as your creator and bring others to his creation. ఏ విశ్వాసంలో నువ్వు ఎదుగుతున్నావో, ఏ విశ్వాసంలో నువ్వు ఉన్నావో అదే విశ్వాసంలోనికి, అదే ఆశీర్వాదంలోనికి, అదే దీవెనలోనికి ఆ దీవెన లేని వారిని తీసుకొని వచ్చి యెహోవాను పరిచయం చేసి, యెహోవా శక్తిని వారికి కనపరిచి, యెహోవా యొక్క దేవుని యొక్క ప్రేమను వారికి కనపరిచి, దేవుడు ఎంత గొప్పవాడో వారికి పరిచయం చేసి వారిని నీ యొక్క ఆనందంలోనికి, యెహోవా యొక్క ఆనందంలోనికి, యెహోవా రాజ్యంలోనికి ప్రవేశపెట్టే విధానంలో నువ్వు ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ టు నో గాడ్, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు షో గాడ్. దేవుణ్ణి తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో అంతకంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి కనపరచాలి, చూపించాలి అందరికీ. నువ్వు దేవుణ్ణి చూపించాలంటే నీలో ఆ దేవుడు బ్రతికి ఉండాలి, నీలో ఆ దేవుడు సజీవంగా ఉండాలి, నీలో ఆ దేవుడు నిన్ను బ్రతికింప చేయాలి. ప్రభా, ఈ బ్రతుకు నువ్వు నాకు ఇచ్చావు,
నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకులో నిన్నే ఘనపరచాలి, నిన్నే ఆరాధించాలి, నిన్నే నేను కొనియాడాలి, నీవు తప్ప నేను ఎవరిని నేను ఊహించలేను ప్రభువా అని నీవిచ్చిన ఈ జీవితాన్ని తిరిగి నేను నీ కొరకే కేటాయిస్తాను ప్రభువా అని చెప్తూ, ఏ విధంగా అయితే చిన్న కుమార్తె యెహోవా రక్షణకర్త, యెహోవా స్వస్థపరచు వాడు అని తెలుసుకున్న ఈ చిన్న పిల్ల తన యజమానురాలైన ఆ నయమాను భార్యకి చెప్పి అక్కడ స్వస్థత తీసుకొని వచ్చిందో, అద్భుతం తీసుకొని వచ్చిందో, ఆ అద్భుతాన్ని సవి చూసే, ఆ అద్భుతాన్ని ఆస్వాదించే, అద్భుతాన్ని చేసే విధానంలో మనము ఉండాలి. ఈ చిన్న కుమార్తె చేసిన విధానంగా మనము ఏమి చేయాలి? మనం కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ సుమరంలో లేకపోతే అక్కడ పలానా వ్యక్తిలో పలానా పాస్టర్ దగ్గరికి వెళ్ళు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు. ఈ కాలంలో జరుగుతుందండి. యేసు దగ్గరికి వెళ్ళి నీకు స్వస్థత జరుగుతుంది కాదు, పాస్టర్ దగ్గరికి వెళ్ళు నీకు స్వస్థపరుస్తారు. ఎన్నో రకాలుగా విమర్శలు జరుగుతున్నాయి, ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నారు. ఈ నూనె అంటున్నారు, ఆ హ్యాండ్ కర్చీఫ్లు అంటున్నారు. ఇవన్నీ మనకు కాదు. కానీ దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే, ఈ కాలంలో రోగం ఏంటి, స్వస్థపరచువాడు ఎవరు? ఆ కాలంలో అంటే చిన్నపిల్ల దేవుడి గురించి చెప్పింది, నయమాను స్వస్థపరచ, కుష్ఠరోగం నయమాను విన్నాడు, స్వస్థపరచబడ్డాడు. మరి ఈ మన కాలంలో, ఈ జనరేషన్లో యేసుక్రీస్తు వచ్చి రక్షణ దయచేసి రక్షణ ఇచ్చిన తర్వాత రక్షణను కొనసాగించే విధానంలో మనము ఆ చిన్నపిల్ల వల్ల ఏమి చేయాలి? వాట్ క్యాన్ వీ డూ అట్లీస్ట్ యాజ్ దట్ లిటిల్ గర్ల్? ఈ కాలంలో, ఈ ప్రవక్తల్లో ఇటువంటి పరిస్థితిలో పాపం అనే రోగము అందరికీ ఉందండి. పాపం అనే రోగము అందరికీ ఉంది. ఈనాటి కాలంలో కుష్ఠరోగానికి, ఎయిడ్స్కి, కరోనాకి, ప్రతి దానికి చికిత్స ఉందండి. కానీ ఈ పాప రోగానికి మానవీయ చికిత్స లేదు. పాప రోగానికి మానవుడు ఏదైనా మందు కనుక్కున్నాడా? లేదండి. పాప రోగానికి ఎటువంటి ఔషధము పనికిరాదు. పాప రోగానికి ఎటువంటి ఆయుర్వేదిక్ పనికిరాదు. పాప రోగానికి ఎటువంటి పతాంజలి పనికిరాదు. ఎటువంటి ప్రోడక్ట్ పనికిరాదు. యామ్వే కావచ్చు, క్వాంటమ్ కావచ్చు, ఇండస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. పాప రోగానికి మనిషి కనిపెట్టే ఏ ఔషధము కూడా పనికిరాదు. ఎందుకంటే పాపం అనేది మనిషి చేసిన తప్పును బట్టి వచ్చిన విషయం. ఆదాము వాళ్ళు తప్పు చేశారు, మరణం వచ్చింది. పాపం వాళ్ళు జ్వరబడింది, మరణం వచ్చింది. సో ఈ పాపముతో ఉన్న ఏ వ్యక్తి కూడా పాపానికి ఔషధాన్ని తయారు చేయలేడు. ఆ ఔషధం చేసిన లాభం లేదు, కుదరదు. సో ఏం చేయాలి? పాపము లేని ఒక వ్యక్తి మనకి ఆ పాపానికి ఔషధము తీసుకురావాలి. యేసుక్రీస్తు తీసుకొచ్చాడు, రక్తం కార్చాడు శిలువ మీద, మనకి సంపూర్ణమైన పాప విముక్తి దయచేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ చిన్న కుమార్తె ఏం చేసింది? యెహోవాను గురించి తెలుసుకుంది. మనము తెలుసుకున్నామా? యేసుక్రీస్తున్న రక్షకుడిని తెలుసుకున్నామా? ఎస్, తెలుసుకున్నట్లయితే మన కర్తవ్యం ఏంటి? మన పరిచర్య ఏంటి? వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈస్ అవర్ డ్యూటీ? వాట్ ఈస్ అవర్ ప్రివిలేజ్? మన ధన్యత ఏంటి? దయచేసి గమనించండి ప్రియులారా. యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తుని స్వంత రక్షకుని అంగీకరించి విశ్వాసంలో కొనసాగుతున్న ప్రతి వ్యక్తి యేసుక్రీస్తుని వెంబడించడం అనేది, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని జీవించడం అనేది ఒక ధన్యత. ఇట్స్ అ ప్రివిలేజ్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. సరే, యేసుక్రీస్తు వలె మనము జీవించాలంటే ఏమి చేయాలి? తెలుసుకున్నాము, యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసుకున్నాము. రక్షకుడిని మనం కొనసాగించాలంటే అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూసి మీరు వెళ్ళండి. అది సరిపోదు. మీరు వెళ్తుండగా మా మార్గంలో ఎవరైతే క్రీస్తు గురించి తెలియని వారు ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని తెలిసి కూడా క్రీస్తుకు దూరంగా ఉన్నారో, అటువంటి వారిని తిరిగి క్రీస్తులో తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. పరలోకానికి మార్గము ఇరుకు మార్గం. పరలోకానికి మార్గము ఇరుకు మార్గం. బైబిల్ ఏముందంటే 2 దారులు ఉన్నాయి. ఒకటి విశాలమైన మార్గము, ఇరుకైన మార్గం. యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ ఇరుకైన మార్గంలో మనతో పాటు ఉండి, మనతో పాటు నడుస్తూ, మన ప్రక్క నడుస్తూ, మనల్ని ఎత్తుకొని కొన్నిసార్లు మనల్ని నడిపిస్తూ
గమ్యము చేరడానికి మనకి దేవుడు సహాయపడుతున్నాడు. ఆ గమ్యము చేరేంత వరకు అటువంటి ఇరుకు మార్గం నుండి బాధపడుచున్న వారు ఎవరు ఉన్నట్లయితే వారిని మనం ప్రోత్సహించే వారిగా ఉండాలి. అటువంటి ఇరుకు మార్గం నుండి ఒకవేళ వారు కష్టాన్ని బట్టి, బాధను బట్టి, ఇరుకుని బట్టి, వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి ఆ ఇరుకు మార్గం నుండి తొలగిపోయి ఏదైనా విశాల మార్గం వైపు ఎవరైనా మళ్ళుతున్నట్లయితే అట్టి వారిని మనం తిరిగి తీసుకొచ్చే ప్రక్రియలో ఉండాలి. ఎవరైనా ఇరుకు మార్గం గురించి తెలియని వారు, విశాల మార్గం ఉంటూ అదే హాయ్ అనుకున్నవారు, అదే సంతోషం అనుకుంటున్నవారు, అదే నాకు జీవితం అనుకుంటున్నవారు, వారికి కాదు బాబు, ఇది ఇరుకైన మార్గమే నిజమైన మార్గం తెలియపరచవలసిన అవసరం ఉన్నది. పాపములో అపరాధములలో చనిపోయిన నన్ను దేవుడు బ్రతికించిన విధానముగా పాపములలో అపరాధములో చనిపోయిన నీ సన్నిహితులు, నీతోటి జనులు, నీతోటి ఫ్రెండ్స్, నీతో ఉన్న నీ స్నేహితులు, నీ బంధువులు, మిత్రులు ఎవరైతే నీ పరిధిలో ఉన్న ఆ రక్షణ లేని వారికి రక్షణ కలిగించవలసిన బాధ్యత నీది. యేసు క్రీస్తుని నువ్వు ప్రచురపరచవలసిన బాధ్యత నీది. ఎందుకని? ఒకప్పుడైతే దేవుడు చూచి చూడక ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను రక్షణ పొందాలని దేవుడు చూస్తున్నాడు. అందరూ రక్షణ పొందాలంటే 2 మిలియన్ పీపుల్ ఉన్నారు. నేను ఒక్కడిని వెళ్ళి 2 మిలియన్ పీపుల్కి చెప్పగలనా? ఇంపాసిబుల్. భారతదేశం మొత్తం కలిసి వెళ్ళి చెప్పినా ఇంపాసిబుల్. కానీ దేవుడు కోరేది ఏంటో తెలుసా? నీ వరకు కనుక నీకున్న నా జ్ఞానం బట్టి, నీకున్న నా అవగాహన బట్టి నువ్వు కనుక ఒక్కరిని కనుక మార్చగలిగితే, ఆ ఒక్కరికి ఒకరిని మార్చగలిగితే అది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. చెప్పడం నీ వంతు, మార్చేది పరిశుద్ధాత్మ దేవుని వంతు. అబ్బా అతనికి ఎన్నిసార్లు చెప్పిన రక్షణ పొందరా నాయన అని వినట్లా, చెప్పేవా? ప్రార్థన చేయి, దేవుడే చూసుకుంటాడు. వీళ్ళకి ఎంత చెప్పినా రావట్లేదు కాబట్టి ఏం చెప్తాం లేండి నేను వదిలేయటం కాదు. దయచేసి గమనించండి ప్రియులారా, ఒక వ్యక్తి గురించి నువ్వు ఒక వ్యక్తికి రక్షణ నువ్వు మాట్లాడితే, రక్షణ గురించి చెప్తే అతను నమ్మకపోవచ్చు, కానీ ఇంకొక వ్యక్తి ఆ రక్షణ అవసరమైంది ఒకే ఒక మాట, యేసుక్రీస్తు నమ్ముకొని నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీలో ఒక రక్షణని ఇస్తాడు, నిన్ను దేవుడు కాపాడుతాడు. ఒక్క మాట చెప్తే చాలామంది రక్షణలోకి వచ్చేవారు ఉన్నారు. ఎవరో రక్షణ పొందలేదని, నువ్వు చెప్పిన తర్వాత క్రియ జరగలేదని, అసలు రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారిని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి గమనించండి పిల్లల. సో అందును బట్టి పాపపు రోగం ఈ లోకంలో ఉందండి. పాపపు రోగం ఈ లోకంలో, సర్వలోకంలో అందరికీ ఉంది. ఆ రోగాన్ని తొలగించాలంటే, పాపపు రోగాన్ని తొలగింపజేయాలంటే, పాపరహితుడైన, పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే యేసు క్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడిన తర్వాత, రక్తంలో కడగబడిన మనము కొనసాగుతున్న ఆ ఇరుకు మార్గంలో, పరలోకపు మార్గంలో కొనసాగుతున్న మనము ఆ పరలోక మార్గంలోనికి, ఆ పరలోక స్వస్థతలోనికి, ఆ పరలోక ఆశీర్వాదంలోనికి, ఆ పరలోకపు దీవెనలోనికి ఇతరులను తీసుకున్నాడు. పాపంలో అపరాధంలో కొట్టుమిట్టాడుచున్న మన స్నేహితులు, పాపంలో అపరాధంలో బాధపడుచున్న మన శ్రేయభిలాషులు, పాపంలో అపరాధంలో కూరుకుపోయిన కొంతమంది మన తెలిసిన వారందరినీ యేసుక్రీస్తులోకి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతగానో ఉంది. నా వల్ల కాదనబాకండి, ఆ కుమార్తె నాకెందుకులే అనుకో. చాలామంది ఇప్పుడు కాలంలో ఏమిటంటే క్రైస్తవులు నా వల్ల కావట్లేదు అంటలేదు, కానీ నాకెందుకులేండి అడిగినడో పెట్టడం. అట్లా కాదు. ఆ చిన్న కుమార్తె కనుక ఆ రోజు తన యజమానురాల దగ్గరికి వెళ్ళి అమ్మా ఏమైనా వెళ్ళిన వాడికి కనుక ఆ శుభ్రంలో ఉండాక ప్రవక్త దగ్గరికి వెళ్తే స్వస్థపరుస్తాడు అని చెప్పకుండా ఉన్నట్లయితే, ఆ కుమార్తె ఆ పరిస్థితిలో చెప్పకుండా, ధైర్యంగా చెప్పకుండా ఉన్నట్లయితే, యెహోవాను గురించి బయలుపరచలేకపోయినట్లయితే, యెహోవా యొక్క కార్యం గురించి అక్కడ వెడలపరచలేకపోయినట్లయితే, తన పేరు కాదు కానీ తన ఉనికి కానీ ఆ పాప గురించి బైబిల్లో వచ్చేది కాదండి. ఎందుకు బైబిల్లో పాప యొక్క ప్రస్తావన వచ్చింది? తాను చేసిన స్వంత క్రియను బట్టి కాదు. ఈ బైబిల్కు రచయిత అయిన యెహోవా నామమును తాను ప్రచురపరిచింది. తాను తెలుసుకున్న యెహోవా గొప్పవాడని ఏ వ్యక్తులైతే ఈ యెహోవాను పూజిస్తారో, ఏ వ్యక్తులైతే ఈ యెహోవాను ఆరాధిస్తారో వారు కూడా
దేవుని వలె గొప్పవారు అవుతారని తెలుసుకొని ప్రచురపరిచింది. దయచేసి గమనించండి. మనకి బైబిల్లో మన పేరు రాకపోవచ్చు, ఈ లోకంలో మనకి పేర్లు ప్రఖ్యాతలు ఉండకపోవచ్చు, కానీ దయచేసి గమనించి ప్రియులారా, మనము చేయలేని విషయాల గురించి మనం బాధపడకుండా చేయగలిగి దేవునికి ఇష్టలుగా ఉండడం అనేది చాలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు 100 సంఘాలు స్థాపించలేరు, ప్రతి ఒక్కళ్ళు ఎన్నో విషయాలు చేయలేకపోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు 1000 పాటలు పాడలేకపోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు సంఘాలు స్థాపించలేకపోవచ్చు, మినిస్ట్రీలు చేయలేకపోవచ్చు. కానీ దయచేసి గమనించండి, ప్రతి ఒక్క క్రైస్తవుడు తన పేరును జీవ గ్రంథములో లిఖించుకునే విధానముగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఈ లోకంలో నువ్వు బాధపడుచున్నావా? ఈ లోకంలో నువ్వు కించపరుచుకుంటున్నావు, నా వల్ల కాదనుకుంటున్నావు. దయచేసి గమనించండి ప్రియులారా, క్రైస్తవుడుగా నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు కుదరదు అనే మాట దాని మాత్రం ఎవరు మాట్లాడవద్దు. ఎందుకంటే when you are a Christian, Christ lives in you and Christ is the King of the world. He is the King of kings, the Lord of lords. అన్ని అద్భుతుల కంటే, అధికారుల కంటే, అన్ని గవర్నమెంట్స్ కంటే, అన్ని ప్రతినిధుల కంటే, ప్రభుత్వాల కంటే యేసుక్రీస్తు గొప్పవారు. ఆ గొప్ప యేసుక్రీస్తు యొక్క బిడ్డగా నువ్వు చిన్నవాడివి కావచ్చు, పెద్దవాడివి కావచ్చు, నీ యొక్క చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. దేర్ ఇస్ నో స్మాల్ బిగ్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్, ఎవ్రీవన్ ఆర్ సేమ్. నువ్వు దేవుని చేత దీవించబడాలంటే, నువ్వు పాపరోగాన్ని తీసివేయడానికి నిన్ను నువ్వు ఫస్ట్ పూనుకొని, నీలో ఉన్న పాపరోగాన్ని దేవునికి సమర్పించుకొని, నేను తెలుసుకున్నాను ప్రభువా, నా జీవితాన్ని ఇతరులకు బాగుపడే విధానంగా, ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నిన్ను హెచ్చిస్తున్నాను అంటూనే ఉండిపోకండి. మిమ్మల్ని మీరు తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించబోచున్న యెహోవా యొక్క గొప్పతనాన్ని ప్రచురపరిస్తే అప్పుడు మీరు హెచ్చుతారే కానీ ఏమి చేయకుండా నన్ను హెచ్చించట్లేదు దేవుడిని ఎంతగానో తగ్గించుకున్న ప్రభు నేను దుమ్ముని ఏమేమో అనుకుంటారు. దయచేసి గమనించండి, మిమ్మల్ని మీరు చీప్ చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు హేళన చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు లోకుగా అనుకోవద్దు. తగ్గించుకోవటం అంటే లోకుగా అనుకోవటం కాదండి, తగ్గించుకోవటం లోకుగా అనుకోవటం కాదు. తగ్గింపు స్వభావం అంటే ఏంటో తెలుసా? దేవుని ఎదుట నీ ఉనికిని, నీ యొక్క నిజాన్ని, దేవుని యొక్క నీ నిజ స్వరూపమును దేవునికి తెలియపరచడం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీలో ఉన్న ఆ బాధను, నీలో ఉన్న కష్టాన్ని, లేక నీవు అనుకుంటున్న కొన్ని దుర్గుణాలన్నింటినీ తీసివేసి నిన్ను హెచ్చించే విధానంలో ఉంటాడు. కానీ దయచేసి గమనించండి, నన్ను నేను తగ్గించుకొని ఊరికి నేను కూర్చుంటే దేవుడు నన్ను హెచ్చించడానికి కుదరదు. నన్ను నేను తగ్గించుకొని నన్ను హెచ్చించే యెహోవా గురించి ఇతరులకు ప్రచురపరచాలి. దెన్ ఐ విల్ బి ఎగ్జాల్టెడ్. యూ టాక్ అబౌట్ ద ఎగ్జాల్టెడ్ సేవియర్, యూ టాక్ అబౌట్ ద సేవియర్ హూ ఇస్ అబౌవ్ ఆల్. You show him to people, then you will be exalted. చిన్న పాపం, చిన్నది, తగ్గించుకుంది. కానీ తగ్గించుకున్న స్వభావంలో, ఆ చిన్నతనంలోనే పెద్ద అద్భుతం చేయగలిగింది. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, ఇతర జీవితాలకు అద్భుతాలు నువ్వు తీసుకురావాలంటే. కానీ ఈ కాలంలో ఏమైపోతుందంటే, క్రైస్తవులు ఎంతగా ఉంటుంది, స్వార్థపరితమైన క్రైస్తవులు అయిపోయారు. నేను ఉంటే వాళ్ళు, నా కుటుంబం బాగుపడితే చాలు, నేను బాగుపడితే చాలు. దయచేసి గమనించండి పిల్లరా, ఒక విషయం గమనించండి. ఆ చిన్న కుమార్తె శత్రు దేశంలో శత్రువులకు యేసుక్రీస్తుని ప్రచురపరిచింది, శత్రువులకు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్పింది, శత్రువులకు ధైర్యంగా చెప్పింది. దయచేసి గమనించి, నీ శత్రువు ఎవరు? ఇప్పుడు నీ శత్రువు ఎవరు? మనుషులుగా మనకి శత్రువులు ఉండకూడదు, మనుషులుగా మనము శత్రుత్వం ఉండకూడదు. కానీ మన శత్రువు సాతాను. ఆ శత్రువు ఎటువంటి శత్రువు అంటే, మనకి శత్రుత్వం చూపిస్తూనే మిత్రత్వాన్ని ఎంతగానో గొప్పగా చూపిస్తాడు. అతి ప్రమాదకరమైన విషయాన్ని, అతి నాశనం చేసే విషయాన్ని ఎంత ఆకర్షణీయంగా చూపిస్తారంటే సాతాను. ఆ శత్రువుని ఓడించాలంటే, ఆ శత్రువును ఓడించిన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా కొనబడ్డా నన్ను నేను తగ్గించుకొని ఆ శత్రువును ఓడించే యేసుక్రీస్తు నాలో ఉన్నాడని, ఆ యేసుక్రీస్తుని బయటపెట్టి
యేసుక్రీస్తుని మనం బయలుపరిచి, యేసుక్రీస్తుని నేను వెడలపరిచి, దిస్ ఈజ్ మై గాడ్, దిస్ ఈజ్ మై గాడ్ హూ క్యాన్ కిల్ ఎనీవన్, దిస్ ఈజ్ మై గాడ్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ఎవ్రీ సిచ్యువేషన్, దిస్ ఈజ్ మై గాడ్ హూ క్యాన్ లీడ్ మీ టు విక్టరీ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు నమ్మితే నీకు కూడా అదే శక్తిని ఇస్తాడు, నువ్వు నమ్మితే నీకు కూడా అదే బలాన్ని ఇస్తాడని చెప్తూ నిన్ను నువ్వు తగ్గించుకొని నీ తగ్గింపులో దేవుణ్ణి గనక నువ్వు హెచ్చిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిలువ మరణం వరకు తన్ను తాను తగ్గించుకున్నాడు. శిలువ మరణం వరకు తగ్గించుకొని యేసుక్రీస్తు వారు గమ్మున ఉన్నారా? లేదండి. తను తగ్గించుకొని ఏం చేశాడు? తన ఆత్మను దేవునికి సమర్పించుకున్నాడు. నేనే దేవుణ్ణి నేనే రక్షించుకుంటాను అనుకోలేదు. తన చివరి దశలో కూడా, ఊపిరి విడుస్తున్న దశలో కూడా, ఊపిరిని ఆపివేసి ఆత్మను సమర్పించుకునే విషయంలో కూడా యెహోవాను ఘనపరిచాడు. ఇదిగో ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను, ఇంకెవరికి కాదు. తను తగ్గించుకుని శిష్యుల కాళ్ళు గడిగాడు. అదే విధంగా ఆ చివరి ఊపిరి, చివరి క్షణంలో యెహోవాను ఘనపరిచాడు. ఎందుకు ఘనపరిచాడు? ఏమని ఘనపరిచాడు? ప్రభువా, నేను దేవుణ్ణి అయినప్పటికీ మనిషిగా నన్ను పంపించావు కాబట్టి ఈ నా ఆత్మ నీకు అప్పగిస్తే నువ్వు నన్ను లేపుతావు. ఐ కెన్ గెట్ అప్ మై సెల్ఫ్. యేసుక్రీస్తు వారు సొంతంగా లేవగలరు. హీఈస్ గాడ్. యేసుక్రీస్తు దేవుడే, మానవ రూపంలో ఉన్న దేవుడే, సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. దొంగ ఏమన్నాడు? నువ్వు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించన్నాడు. అంటే పీపుల్ నో యేసుక్రీస్తు దేవుడు అని తెలుసు, తను రక్షించుకోవడానికి తెలుసు. నో, మనుషులు ఎదుట తగ్గించుకొని వాళ్ళ పాదాలు గడిగి ఏమైందండి? సిలువలో తను రక్షించుకున్న క్షమత ఉండి కూడా, తను రక్షించుకోగలిగిన ఆ మహిమ ఉండి కూడా, ఆ తగ్గింపు స్వభావంలో యెహోవా క్రియను యెహోవాను హెచ్చించాడు. అందుకేముందండి? ఈ భూలోకంలో కానీ, భూమి క్రింద కానీ, అటు ఇటు కానీ అందరికంటే పై నామమును యేసుక్రీస్తుకి దేవుడు ఇచ్చాడు. ఆ నామమున ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక హెచ్చించాడు. దయచేసి గమనించండి. నిన్ను నువ్వు హెచ్చించుకోవాలంటే నీ వల్ల కాదు. నిన్ను నువ్వు హెచ్చించుకోవాలంటే కొంతవరకే, ఈ లోకంలో హెచ్చింపు కొంతవరకే. కానీ నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు హెచ్చింపబడాలంటే నిన్ను నీవు తగ్గించుకోవడమే సరిపోదు. నిన్ను హెచ్చించబోతున్న, నిన్ను హెచ్చిస్తున్న దేవుని గురించి నువ్వు ఇతరులకు చెప్పాలి. ఆ చిన్న పాప వలె అట్టి జీవితం దేవుడు మనకి ఇవ్వాలని కోరుచున్నాడు. దేవుడు, ప్రభా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను. అంతేకాకుండా నన్ను తగ్గించుకోవడంతో పాటు నిన్ను ప్రభా నేను హెచ్చిస్తున్నాను, నువ్వు నన్ను హెచ్చించు. నేను తలగానే ఉంచుతాను, తోగా ఉంచుతాను, తలగానే ఉంచుతాను. కానీ ఆ తలను ఎత్తిచ్చే ఆ దేవుడిని మనం ఇతరులకు ప్రచుర చేయాలి. అట్టి జీవితము, అట్టి బలము దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్. ప్రభువా, మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకోవడమే కాకుండా ప్రభువా, మీ నామమును హెచ్చించే వారముగా మమ్మల్ని దయచేయమని, మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని ప్రచురపరిచి, రక్షణ లేని వారికి, స్వస్థత లేని వారికి, నరకంకు వెళ్తున్న వారందరినీ మీ పరలోకపు త్రిపుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు అలాగే భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మన అపరాధం చేసిన మన క్షమించే ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలను తేక కీడుని తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసము చేరి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైని నడిపించి, దీవించి, కాచి కాపాడును గాక. ఆమేన్.
తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములనౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మగును తగు స్తుతి మహిమలు కల్గుగాక ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి గమనించండి, దేవుని చిత్తం అయితే అక్టోబర్ మాసంలో మన ఆలయంలో ప్రార్థన చేయాలని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడి చిత్తాన్ని బట్టి అది జరిగినట్లు మీరు కూడా ప్రార్థన చేయండి మా కోసం. మన చర్చ్ స్థలం ఆలయము 6/19 బ్రాడీపేటలో ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను ప్రార్థన చేసి. అంతేకాకుండా ఆన్లైన్లో ప్రతి బుధవారము 7 గంటలకి బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రతి శుక్రవారము 3 గంటలకి ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఆన్లైన్లో మనము జరుపుకునే విధానం అయితే అట్లా ఉంటుంది. దేవుని చిత్తం అయితే ఆరాధన స్థలంలో మనం ఆరాధన చేసినట్లు మనం గురించి షమ్మా చర్చ్ రికన్సిలియేషన్ గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుచు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.